సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ప్రభుత్వ భూముల్ని 54 ఎకరాల 79 సెంట్ల భూమిని అక్రమంగా కబ్జా చేసినటువంటి విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు శ్రీభరత్ని తక్షణమే అరెస్ట్ చేసి ఆయన ఆక్రమించుకున్న భూముల్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలని, గీతం యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని భూముల మీద ప్రభుత్వం కమిషన్ వేసి సమగ్ర విచారణ జరిపించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పింది ఈ రాష్ట్రంలో భూదోపిడీ జరిగిపోతూ ఉంది, మాకు అధికారం ఇవ్వండి, ప్రజల భూమిని రక్షిస్తామని చెప్పని. మీరు చేస్తున్నది ఏంటి? లోకేష్ గారి తోడోడు కాబట్టి, చంద్రబాబు గారి బంధువు కాబట్టి ప్రజల భూములు కట్టబెడతారా? అందుకోసం ప్రజలు మీకు ఓటేసి గెలిపించండి చెప్పని మేము ప్రశ్నిస్తున్నాం. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. ఇది కోడో ప్రభుత్వం తగిన పని చెప్పని మేము చెప్పదలుచుకున్నాం. ఎన్నికల ముందు ఏం చెప్పారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు కొండ పరుమ భూముల్లోనూ బంజరు భూముల్లోనూ నివాసం ఉంటున్నారు, వాళ్ళందరూ రెగ్యులేట్ చేస్తాం, పట్టాలు ఇస్తామని చెప్పని. కానీ వాళ్ళు ఎవరికీ ఇవ్వడం, పట్టాలు ఇవ్వడం లేదు. వాళ్ళు చెరువుల్లో ఉన్నారని, గడ్డల్లో ఉన్నారని చెప్పని, కొండవాళ్ళలో ఉన్నారని చెప్పి వాళ్ళు తిరస్కరిస్తున్నారు. కానీ కొండల్ని, గడ్డల్ని, భూములు అన్నింటినీ ఆక్రమించేస్తున్నటువంటి భరత్ గారు మాత్రం వాళ్ళ భూముల్ని రెగ్యులేట్ చేయడం కోసం పూనుకుంటున్నారు. ఇది పచ్చి భూదోపిడీ, ఇది పచ్చి భూదోపిడీ. ఈ భూదోపిడీని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. మీకు చిత్తశుద్ధి ఉండేలాగుంటే ప్రజలకు ఇచ్చిన పార్టీని గౌరవంగా నిలబెట్టుకోండి, ప్రజలకు పట్టాలు ఇవ్వండి, వాళ్ళ భూములు కల్పించడం చేయండి. కొన్ని వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఏమైనా గీతం యూనివర్సిటీ పేదలు సేవ చేస్తూ ఉందండి? ఇంజనీరింగ్ విద్య కోసం ప్రజల నుంచి ముక్తి పిండి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. వైద్య విద్య కోసం కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. దాదాపు 30,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతూ ఉంది. ఈ వ్యాపారం చేసే సంస్థకి ప్రజల భూములు ఎలా కట్టబెడతారండి? ఇందుకోసమైనా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ వాళ్ళకి ఈ రాష్ట్ర ప్రధానికం అధికారం ఇచ్చింది. కాబట్టి ఈ భూదోపిడీని వెంటనే ఆపాలి, భరత్ను వెంటనే అరెస్ట్ చేయాలి, భూమిని మొత్తం స్వాధీనం చేసుకోవాలి, మొత్తం భూమి మీద సమగ్ర విచారణ జరిపించాలని చెప్పని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రజలు మీకు సరైన గుణపాఠం చెప్తారని చెప్పని మీతో హెచ్చరిస్తున్నాం. మేము ప్రభుత్వ భూములు ఆక్రమిస్తాం, మీరు రెగ్యులరైజ్ చేయండి అనే పద్ధతిలో వ్యవహారం చేస్తూ ఉంది. చిన్నబాబు గారు ఏమని చెప్తున్నాడు? 99 పైసలకే నాకు నచ్చిన కంపెనీలన్నీ మేము ఇస్తాం, ఎవరికి నచ్చింది మేము ఇచ్చేస్తాం, ప్రభుత్వ భూములు కానీ లేదు పేదల భూములు కానీ ఇచ్చేస్తానని లోకేష్ బాబు గారు ప్రకటన చేస్తారు. చిన్నబ్బాయి ఎంపీ భరత్ గారు ఆయన చెప్తుంది అంటే మేము ఆక్రమించాము, ఆక్రమించిన భూములకి రెగ్యులరైజ్ చేయండి అని చెప్తా ఉన్నారు. అంటే ప్రభుత్వ భూములకి కస్టోడియన్గా ఉండాల్సింది, రక్షించాల్సింది, ట్రస్టీగా ఉండాల్సిన ప్రభుత్వ ప్రతినిధులు ఇట్లాగా వ్యవహరించడం సరైంది కాదు. ఎందుకంటే వీళ్ళు ఎన్నికల సందర్భంగా అసెంబ్లీలోనూ పార్లమెంట్లో ఏ రకమైన ప్రమాణ స్వీకారం చేశారు? ప్రభుత్వ భూముల్ని, ప్రజల యొక్క ప్రయోజనాల్ని తాకట్టు పెట్టకుండా మేము ఖచ్చితంగా పరిరక్షిస్తామని. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే గీతం యూనివర్సిటీకి దాదాపు 67 ఎకరాల భూమిని రెగ్యులరైజ్ చేశారు. అది కాకుండానే మళ్ళీ ఇప్పుడు 54 ఎకరాలు రెగ్యులరైజ్ చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు మంచి అడ్మినిస్ట్రేటరు, వాళ్ళు ఏమని చెప్తున్నారు? మేము ప్రభుత్వ భూముల్ని కాపాడుతాం, అట్లాగే ప్రభుత్వానికి జవాబుదారితనంగా ప్రజలకు ఉంటామని. ఇప్పుడు ఈయన చేస్తుంది ఏంటి? ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, ఇది సరైనది కాదు. గతం నుండి కూడా గీతం యూనివర్సిటీకి ఆయన భరత్ గారు చెప్తుంది అంటే మా భూముల్ని మేము ఆక్రమిస్తాం, రెగ్యులరైజ్ చేసుకుంటామని. ఈరోజు మనందరూ తెలుసు, చాలా మందికి పట్టాలు ఇవ్వాల్సి ఉంది. విశాఖపట్నంలో 130,000 మంది పేదలకు భూములు లేవు, ఇళ్ల స్థలాలు లేవు అనేది కార్పొరేషన్ సర్వే చేసింది. ఆ సందర్భంగా భూములు లేవని చెప్పింది ప్రభుత్వం. మరి ఈ భూములన్నీ తీసుకొని పేదలకు ఎందుకు ఇవ్వకూడదు, ఇల్లు ఎందుకు నిర్మాణం చేయకూడదు అనేది మేము సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాదు, వేలాది ఎకరాల భూముల్ని 571 జీవో తీసుకొచ్చి చెరువులు అట్లాగే రకరకాలైన భూముల్ని రెగ్యులరైజ్ చేస్తున్నారు. పచ్చి దుర్మార్గమైంది. ఒకవైపున పేదోడు ఒక సెంటు భూములు పాకేస్తే నువ్వు సరైనది కాదని పోలీసుల్ని, రెవెన్యూ యంత్రాంగాన్ని తీసుకొచ్చి తొలగించే వ్యవహారం చేస్తూ ఉన్నారు. అలాగే పట్టాల కోసం అప్లై చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ చెప్తున్న సమాధానాలు ఏంటి?
మీరు చెరువుల్లో నిర్మాణం చేసుకున్నారు, కొండవాళ్ళ ప్రాంతంలో నిర్మాణం చేసుకున్నారని. మరి గీతం కాలేజీ వాళ్ళు 54 ఎకరాలు ఎక్కడ వీళ్ళు ఆక్రమించారు? ఇది ప్రభుత్వ భూమి కాదా? ఆ ప్రభుత్వ భూమిని ప్రజలకి చెందాల్సింది కాదా అని మేము అడగదలుచుకున్నాం. ఇప్పటికైనా నిజాయితీ ఉంటే భరత్ గారు, ఈ భూమి ప్రభుత్వ భూమి, ఆ భూమి అంటే మా క్యాంపస్ మధ్యలో ఉంది, ఆ భూమికి సంబంధించి ప్రజలకు ఇస్తానని ప్రకటించాలి. అప్పుడు నీతి నిజాయితీ ఉంటుంది. అట్లాంటి నీతి నిజాయితీ లేకుండా వ్యవహారం చేసి అప్పుడు ప్రభుత్వం ఏదో తప్పు చేసింది కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఒప్పు చేయాలనే ప్రయత్నం చేస్తున్నది. ఇది సరైనది కాదు. ప్రజాప్రతినిధిగా ఉన్న భరత్ గారు ప్రజల తరఫున ఉండేటట్టు ఉండాలి, ప్రజల ఆస్తులకి కస్టోడియన్గా ఉండాలి తప్ప ప్రజల ఆస్తుల్ని భక్షిస్తాను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే మాత్రం ప్రజలు చూస్తూ ఊరుకోరని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.